హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కేస్. మీరు ఇదే విధంగా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎన్నో హిడెన్ కేసెస్ని మీ ముందుకు తీసుకొస్తా. నిజం చెప్తున్నా, మీరు చూపించే సపోర్టు ఇక్కడ పెడుతున్నా కదా కామెంట్లు, ఇవైతే నాకు నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ ఇస్తుంది. సో ఇదే విధంగా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు కేసులోకి వెళ్ళిపోదాం. ఈరోజు కేసు గురించి చెప్పే ముందే నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈ కేసు సాల్వ్ అయ్యింది, బట్ క్లోజ్ మాత్రం కాలేదు. పైగా ఒక మిస్టరీ కూడా యాడ్ అయ్యింది. అదేంటిది అనేది ఈ వీడియో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు డిసెంబర్ 25, 2024 రాజ్కోట్ డిస్టిక్, గుజరాత్. రాజ్కోట్ అనే సిటీలో ఒక మంచి కాలనీ ఉంది. అండ్ సిటీలలో కాలనీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఫ్యామిలీస్ వచ్చి అందరితో కలిసిమెలిసి చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అండ్ ఇన్ కేస్ మనం కూడా ఏదైనా ఒక సిటీకి వెళ్తే అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీతో మాత్రమే మనం చాలా డీప్గా కనెక్ట్ అయ్యి ఉంటాం. ఏ చిన్న ఈవెంట్ చేసినా వెంటనే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో సేమ్ ఈ కేసు కూడా ఇక్కడి నుంచే మొదలైంది. రాజ్కోట్ అనే ఒక సిటీలో హష్ముఖ్ అనే ఒక 46 ఏళ్ల వ్యక్తి ఫ్యామిలీ నివసిస్తూ ఉండేది. అండ్ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే సందీప్ అనే ఒక 40 ఏళ్ల వ్యక్తి ఫ్యామిలీ కూడా నివసిస్తూ ఉండేది. అలా వీళ్ళిద్దరికి ఒకరోజు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా అయ్యింది. అండ్ ఆ ఫ్రెండ్షిప్ కూడా ఎంతలా అంటే చాలా డీప్గా అయిపోయింది. ఏ ఇంట్లో కూడా ఒక చిన్న ఈవెంట్ చేసిన ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళిద్దరు కూడా ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ కొంచెం ఫ్రీ టైం దొరికినా చాలా హ్యాపీగా గడుపుతూ ఉండేవాళ్ళు. అలా హ్యాపీగా గడుస్తున్న వీళ్ళ లైఫ్లో సడన్గా డిసెంబర్ 25, 2024 రోజు హష్ముఖ్ సందీప్కి కాల్ చేసి, సందీప్, నాకు ఎల్లుండి ముంబైలో ఒక బిజినెస్ ఈవెంట్ ఉంది, దానికి నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నేను ఒక్కడనే వెళ్ళాలంటే నాకు కొంచెం బోరింగ్గా ఉంది. నువ్వు కూడా వస్తే మంచి తోడు దొరుకుతుంది అండ్ జర్నీ కూడా హ్యాపీగా గడుస్తుంది. సో నువ్వు ఏమనుకోకుండా నాతో వస్తే చాలా బాగుంటుంది అని చెప్పిండు. అండ్ అతని మాట విన్న సందీప్ కాదు అని చెప్పలేక, ఓకే దాంట్లో ఏముంది అని చెప్పేసి వెంటనే అతని బ్యాగ్ కూడా రెడీ చేసుకొని అతని భార్య గాయత్రి దగ్గరికి వెళ్ళి, ఇలా హష్ముఖ్ గారు నాకు కాల్ చేసిండు, ముంబైలో ఏదో బిజినెస్ ఈవెంట్ ఉందంట, సో అతను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, నన్ను కూడా తోడు రమ్మన్నాడు, సో నేను వెళ్ళొస్తా అని చెప్పేసి సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి హష్ముఖ్ దగ్గరికి వెళ్ళిండు. సో హష్ముఖ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే సందీప్, మనం బిజినెస్ ఈవెంట్కి వెళ్లే ముందే మా ఊర్లో ఒక చిన్న పని ఉంది, అది చేసేసుకొని మనం నెక్స్ట్ డే ముంబైకి వెళ్ళిపోదామని చెప్పిండు. అండ్ ఈ హష్ముఖ్ వాళ్ళ సొంత ఊరు కూడా ఈ సిటీ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ ఆ ఊరిలో ఇతనికి ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు కూడా ఎంతో పురాతనమైంది, అంటే ఆ ఇల్లు తాతల కాలం నాటిది. సో ఆ పాత ఇంట్లో వీళ్ళు ఉండలేక ఈ రాజ్కోట్లో బిజినెస్ ఉంది కాబట్టి ఈ ఫ్యామిలీతో పాటు అక్కడికి షిఫ్ట్ అయ్యిండు. సో ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఆ పాత ఇంటికి వెళ్ళి ఆ ఇల్లుని క్లీన్ చేసి వచ్చేవాడు. సో అలా సందీప్ని కూడా ఆ రోజు నైట్ ఆ ఇంటికి తీసుకెళ్ళిండు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత సందీప్ తన భార్యకి కాల్ చేసి, గాయత్రి, నేను ఇక్కడ హష్ముఖ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన, ఇక్కడ పని అయిపోయిన వెంటనే నేను నెక్స్ట్ ముంబైకి వెళ్తాం, అక్కడికి వెళ్ళినాక కాల్ చేస్తా. అండ్ ఇక్కడ మా ఇద్దరితో పాటు ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు, మాకు తినడానికి అతను మొత్తం అరేంజ్ చేసిండు, సో మేము తిని పడుకుంటామని చెప్పి ఫోన్ పెట్టేసిండు. అంతే 25 రాత్రి నుంచి ఈ ఇద్దరి నుంచి వాళ్ళిద్దరి భార్యలకి ఒక్క కాల్ కూడా వెళ్ళలేదు. అండ్ తిరిగి వాళ్ళిద్దరు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. 25 నైట్ గడిచింది, 26 నైట్ కూడా గడిచింది, కానీ వాళ్ళిద్దరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఇక ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరు ఫ్యామిలీలలో టెన్షన్ మొదలైంది. సో వాళ్ళిద్దరూ ఏదైనా వర్క్ పైన బిజీ ఉన్నారేమో, మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళే కాల్ చేస్తారేమో అని వాళ్ళిద్దరూ లైట్ తీసుకున్నారు. కానీ 27వ తారీఖు మార్నింగ్ ఈ పాత ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటి పక్కనే ఈ హష్ముఖ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఈ హష్ముఖ్ ఆ ఇంటికి వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు హితేష్కి ఇన్ఫార్మ్ చేసే వెళ్ళేవాడు. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడు వచ్చినా వెళ్ళేటప్పుడు చెప్పేవాడు. కానీ హష్ముఖ్ హితేష్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అతని బ్రదర్ హష్ముఖ్ ఇంట్లోనే ఉన్నాడేమో అనుకొని హితేష్ మెల్లగా ఆ ఇంటికి వెళ్ళిండు. సో ఎప్పుడైతే అతను ఆ ఇంటికి వెళ్ళిండో ఒక పర్సన్ చెప్పులు మాత్రమే బయట ఉన్నాయి. సో అది వాళ్ళ అన్నదే అయి ఉంటుందిలే అనుకొని నార్మల్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిండు. అంతే, ఆ ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిండు. అండ్ గట్టిగా అరవడం కూడా మొదలు పెట్టిండు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక మనిషి బాడీ సగం కాలిపోయి కనిపించింది. అండ్ మొత్తము కూడా గుర్తుపట్టరాని స్టేజ్లో ఉంది. సో వెంటనే అతను భయపడి ఈ విషయాన్ని ఆ ఊరి సర్పంచ్కి చెప్పిండు. అండ్ అతను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిండు. సో వెంటనే పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఆ మొత్తం ఏరియాని ప్రొటెక్ట్ చేసేసి ఆ బాడీని ఎగ్జామిన్ చేస్తే ఆ బాడీ పక్కనే ఒక వ్యాలెట్ కనిపించింది, ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు ఆ మొబైల్ ఫోన్ ఎవరిది అని ఆన్ చేస్తే
చేస్తే అది ఆ ఇంటి ఓనర్ హష్ముఖ్ దని కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాకుండా అక్కడున్న వాలెట్ కూడా ఓపెన్ చేస్తే అది హష్ముఖ్ ఐడెంటిటీయే ఉంది. సో వాళ్ళందరూ ఆ బాడీ హష్ముఖ్ది అని కన్ఫర్మ్ అయ్యారు. సో వెంటనే ఈ విషయం తెలిసిన తర్వాత హితేష్ ఈ విషయాన్ని అతని భార్యకి ఇన్ఫార్మ్ చేసిండు. సో ఈ విషయం తెలిసిన వెంటనే అతని భార్య కూడా జస్ట్ 40 కిలోమీటర్సే కాబట్టి వీలైనంత ఫాస్ట్గా అక్కడికి వచ్చి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. సో ఆ కాలిపోయిన బాడీ పైన ఈ మిగిలిపోయిన బట్టలు అండ్ ఈ పర్సు, ఈ మొబైల్ చూసి ఖచ్చితంగా అది తన భర్తదే అని హష్ముఖ్ భార్య గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు ఆ బాడీని అటాప్సీకి పంపించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. సో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిర్రో ఈ హష్ముఖ్ భార్య ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. సార్, నా భర్త ఒక్కడే ఇంటికి రాలేదు, తనతో పాటు సందీప్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతను ఎక్కడున్నాడో కనిపించట్లేదు సార్, మేబీ అతనే మా భర్తను చంపేసి పారిపోయి ఉంటాడు అని చెప్పిండు. సో ఈ విషయం తెలిసిన తర్వాతనే పోలీస్ వాళ్ళు ఆ సందీప్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. ఈ విషయాన్ని సందీప్ భార్య కూడా ఇన్ఫార్మ్ చేస్తే, అవును సార్, నా భర్త గురించి నేను కూడా 2 డేస్ నుంచి కాల్ చేస్తున్నా, అతని కాల్ కనెక్ట్ అవ్వడం లేదు, అతను ఎక్కడికి వెళ్ళిండో ఏమో, దయచేసి కనిపెట్టండి సార్ అని ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టింది. సో ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే గాయత్రిని, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం మొదలుపెట్టిర్రు. ఖచ్చితంగా సందీపే చంపేసి ఉంటాడని రూమర్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. మరి నిజంగానే అందరూ అనుకుంటున్నట్టే అతన్ని సందీపే చంపిండా లేదా ఇంకేదన్నా జరిగిందా? సో ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే అటాప్సీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అండ్ ఆ రిపోర్ట్స్లో ఏముంది అంటే, ఈ చనిపోయిన వ్యక్తిని ఎవరో అంటించి చంపలేదు, చంపేసిన తర్వాతనే అంటించిర్రు అని క్లియర్గా తెలిసింది. అండ్ ఇదంతా ఎలా తెలుస్తుంది అనేది నేను చాలాసార్లు చెప్పిన, ఏదైనా వ్యక్తిని నిప్పంటించి చంపేస్తే అతని బ్రీతింగ్ ఈ ట్రాక్లో ఈ స్మోక్ పార్టికల్స్ ఉంటాయి, లేదా చంపేసిన తర్వాత అంటిస్తే అతని ఈ ట్రాకియాలో దొరకవు. సో దీన్ని బేస్ చేసుకొని ఆ పర్సన్ చనిపోయిన తర్వాత అంటించిరా లేదా అంటించి చంపిరా అనేది ఫారెన్సిక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అలా ఫారెన్సిక్ రిపోర్ట్స్లో అతన్ని ఎవరో గొంతు పిసికి చంపేసిన తర్వాత అతన్ని అంటించిర్రు అని డిసైడ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇది హత్య కేసు అని కన్ఫర్మ్ అయ్యిందో పోలీసులు సందీప్ గురించి బాగా డీప్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. అలా ఎంత ఎంక్వైరీ చేసినా కూడా సందీప్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. సో అప్పుడే పోలీస్ వాళ్ళు ఈ చనిపోయిన ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ప్రతి ఒక్కరిని ఒక్క క్లూ కూడా విడవకుండా అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిర్రు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే పోలీసులకి ఒక బ్రేక్ త్రూ దొరికింది. అదేంటంటే ఇంటి పక్కనే ఒక పర్సన్ 25వ తారీఖు హష్ముఖ్ ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ హష్ముఖ్తో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు అండ్ వాళ్ళిద్దరితో పాటు ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నాడు సార్, దగ్గరనే విలేజ్, అతను కూడా కనిపించిండు సార్ అని చెప్పిండు. సో వెంటనే పోలీసులకి ఒక మంచి బ్రేక్ త్రూ దొరికింది. సో ఆ అబ్బాయి ఎవరు అని బాగా ఎంక్వైరీ చేస్తే అదే ఏరియాలోనే ఉంటున్నట్టు తెలిసింది. సో అతన్ని తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేసిండు. సో ఆ అబ్బాయి కూడా మైనర్ కాబట్టి కొంచెం కూల్గానే డీసెంట్గానే వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అతను ఒక షాకింగ్ విషయం బయట పెట్టిండు. అతను చెప్పిన విషయం ఏంటి అంటే, సార్ అసలు యాక్చువల్గా అక్కడ చనిపోయిన వ్యక్తి హష్ముఖ్ కాదు, ఆ అబ్బాయి సందీప్ సార్, నేను హష్ముఖ్ అంకులు ఇద్దరం కలిసి అతన్ని గొంతు పిసికేసి చంపేసినాం, ఆ తర్వాతనే ఆ అబ్బాయిని హష్ముఖ్ అంకులే కాల్ చేసిండు సార్ అని అతని చిన్న చిన్న మాటలతో చెప్పిండు. సో ఇది విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అండ్ ఇది నిజమో కాదో అని తెలుసుకోవడం కోసం ఈ సందీప్ వాళ్ళ భార్య గాయత్రి ఉంది కదా, అతని ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఈ సందీప్ వాళ్ళ పేరెంట్స్ DNA కూడా కలెక్ట్ చేసుకొచ్చి ఈ దొరికిన బాడీ తోటి టెస్ట్ చేస్తే ఆ 2 DNAలు మ్యాచ్ అయిపోయినాయి. అండ్ ఆ చనిపోయిన బాడీ సందీప్దే అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ ట్విస్ట్ గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ ఇప్పటి వరకు సందీప్ కోసం వెతకడం మానేసి ఇప్పుడు హష్ముఖ్ కోసం వెతకడం మొదలుపెట్టిర్రు. సో అతని గురించి బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఇంకొన్ని షాకింగ్ విషయాలు తెలిసింది. అదేంటంటే కొన్ని నెలల నుంచి హష్ముఖ్ చాలా అప్పులలో గూడిపోయిందంట, మొత్తం లాసే వచ్చిందంట. సో అందుకోసం అతను రీసెంట్గానే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడంట. అండ్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న విషయము అతని భార్యకు కూడా తెలుసు. సో ఆమెను కూడా ఇన్వెస్టిగేషన్కి తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే, అవును సార్ కొన్ని మంత్స్ బ్యాకే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు అని తెలిసింది. అండ్ ఆ అబ్బాయి కూడా ఈ చంపేటప్పుడు ఒక చిన్న మాట కూడా అన్నాడంట, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, అప్పుడు మనం హ్యాపీగా గడపొచ్చు అని ఎవరితోటో కాళ్ళ మాట్లాడుతుంటే కూడా విన్నాడంట. సో ఇదంతా చెప్పిన తర్వాత పోలీసులకి అప్పుడు ఈ ప్లాట్ మొత్తం అర్థమైపోయింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే బెస్ట్ ఫ్రెండ్ని ఈ హష్ముఖ్
సందీప్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని చంపేసి ఆ చనిపోయిన వ్యక్తి ఇతనే అని క్రియేట్ చేసి అతని బిలాంగింగ్స్ కూడా అక్కడ పడేసి అక్కడ నుంచి పారిపోయిండు. కేసు అయితే సాల్వ్ అయింది. బట్ ఇంకా ఎందుకు క్లోజ్ కాలేదు అంటే అప్పుడు కనిపించకుండా పోయిన హష్ముకు ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఎన్ని విధాలుగా అతని గురించి ఎంక్వైరీ చేసినా ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడైతే మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆ అబ్బాయిని మాత్రం జువైనల్ జైలుకి అయితే పంపించేసారు. జస్ట్ అతను అప్పులలో మునిగిపోయిండు అన్న రీజన్ తోటి ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ చేసుకోవడం కోసం బెస్ట్ ఫ్రెండ్ని చంపేసి అక్కడ అంటించేసి ఆ బాడీ ఈయనదే అని క్రియేట్ చేద్దామని చూసుకున్నాడు. కానీ చిన్న క్లూ వల్ల కేసు అయితే సాల్వ్ అయిపోయింది. సో 2024 డిసెంబర్ 30కి అబ్స్కాండ్ అయిపోయిన హష్ముకు ఇప్పటి వరకు కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. సో ఇది ఇవాల్టి కేసు. నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా కేసు సాల్వ్ అయ్యింది బట్ క్లోజ్ మాత్రం కాలేదు అని. సో అది ఇదే. ఆ అబ్బాయి ఎందుకు చంపిండు, ఆ బాడీ ఎవరిది, సో ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చంపిండు అనేది సాల్వ్ అయింది. కానీ ఆ చేసిన వ్యక్తి మాత్రం ఎక్కడికి వెళ్ళిండు, అతనికి ఏం జరిగింది అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూసుకోవాలి. అండ్ ఈ కేసు క్లోజ్ అయిన వెంటనే ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా నేను అప్డేట్ వీడియో కూడా చేస్తాను. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలా ఇన్సూరెన్స్ కోసం హత్యలు చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. రీసెంట్ టైంలోనే చాలా కూడా బయటపడ్డాయి. సో ఎవరైనా సరే అనుమానాస్పద స్థితిలో మీ కుటుంబ సభ్యులు కానీ తెలిసిన వాళ్ళు చనిపోతే అటాప్సీ మాత్రం ఖచ్చితంగా చేయించండి. అటాప్సీ వల్లనే దాని వెనుక ఉన్న రీజన్ మనకు అర్థమైపోతుంది. అండ్ ఇన్సూరెన్స్ కోసం ఇలాంటి దారుణాలు కూడా ఎవరు చేయకండి. సో ఎంత చేసినా కూడా ఖచ్చితంగా దొరికిపోతారు. అండ్ జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి వస్తుంది. సో గమనించుకోండి. అండ్ ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ లైఫ్ కేసెస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి కేసెస్ ఎవ్రీ వీక్ ఎన్నో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో మీరు కనుక మీ పర్సనల్ కేసు గురించి నాతోటి డిస్కస్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డికోర్స్ అని మన పేజ్ ఉంటుంది. దానికి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తుంటా. అండ్ అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోస్ పెడతా, చూసేయండి. నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్, గుడ్ నైట్.